కథలెన్నో చెప్పారు కథలెన్నో టు బి ఫ్రాంక్ మన తెలుగులో కోర్టు డ్రామాసే చాలా తక్కువ, వేల మీద లెక్కటొచ్చు. నీకు తెలిసిన కోర్టు డ్రామాస్ చెప్పు తెలుగులో. నాకు సప్తగిరి గుర్తున్నాయి, ఆ ఎల్ఎల్బి అని చెప్పి అది రీమేక్. రీమేక్ ఏదా? జాలీ వకీల్ సాబ్ అంటే కొడతారు అందరూ. అది రీమేకే. ఇంకేమున్నాయి అది తెలుగులో అసలు కోర్టు రూమ్ డ్రామాసే లేవు. ఉన్నాయి, నాంది అని ఒకటి ఉంది, అలెనరిస్ది అండ్ సత్యదేవ్ మూవీ ఉన్నట్టు గుర్తుంది. కానీ సో తెలుగులో కోర్టు రూమ్ డ్రామాసే తక్కువ. తమిళ్లో, హిందీలో, మలయాళంలో కూడా చాలా ఉన్నాయి. నువ్వు హైప్ అన్నావు కదా, ఒక్క స్టేట్మెంట్ తో నాని ఆ ఒక్క స్టేట్మెంట్ అసలు ఎందుకు అన్నాడు అని చెప్పేసి అన్న థియేటర్కి వెళ్తున్నారు జనాలు. 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ ఎవరు చూడొద్దు, ఓకేనా? అండ్ అమృతం హర్ష ఉన్నాడు కదా, సో బ్రిలియంట్ యాక్టర్ బ్రో. Section 11 and 12 of POCSO Act. సో వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ సర్ప్రైజ్ వాస్ శివాజీ బ్రో. వాడు అంటే థియేటర్ మంచి వైబ్లో ఉంది, వాడు కార్ దియంగానే ఒక అరుపరిచిరు అట్లా, ఇది ఏంట్రా ఇల్లు అని. ఆ టేబుల్ సీన్ ఉంది కదా, మటన్ వేసుకో బావ అంటే మటన్ వద్దులేండి గాడి సార్. ఏం వాడని యాక్టర్ బ్రో అసలు వాడు. ఎప్పుడన్నా స్క్రీన్ మీదకి రాగానే థియేటర్ జయ్యని లెగుస్తుంది. The girl. 354C. నాకు వీళ్ళ లవ్ స్టోరీ నడుస్తున్నంత సేపు వాడంటేనే భయం అవుతుంది, ఇటు దొరికితే పాపం ఏం చేస్తాడో ఇలానని. అంటే వాడు ఫస్ట్ ఆల్రెడీ కోర్టులో ఉన్నాడు మనకు అర్థమైంది, అయినా భయం వేస్తుంది. అయిపోయింది బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అండ్ అదే ఆ డైనింగ్ టేబుల్ సీన్లోనే జాబిల్కి అస్తమాన ఫోన్ వస్తుంటుంది కూడా, వాళ్ళు అట్లా టక్కన వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు సీరియస్గా, భయపెడతాడు బ్రో వాడు అసలు. కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా నేనైతే భరించాను, ఆ లవ్ స్టోరీ అంతా ఉంది కదా. యా నాకు పెద్ద ఇదేం అనిపించలేదు, ఎందుకంటే మరీ ఉప్పెన అంత నిబ్బా టైప్ కూడా వెళ్ళదు. అది ఉప్పెన కొంచెం అట్లనే ఉంటుంది కదా, ఇది ఒక తిన్ లేయర్ మీద వెళ్తూ ఉంటుంది. అండ్ ఫాస్ట్గా అది కంప్లీట్ చేసి టక్మని కోర్టు డ్రామా తీసుకొచ్చేస్తాడు కదా వాడు. అవునవును, దర్శి దగ్గర రావడం, ఎత్తుకోవడం ఫైనల్ జడ్జ్మెంట్ అని చెప్పి ఎత్తుకుంటాడు కదా. ఇంటర్వెల్కి అరిచాడు బ్రో అసలు వాడు. అంటే అర్థమైపోతుంది కదా మనకి వాడు కేసు టేకప్ చేస్తున్నాడని. మా సార్ కేసు చూసుకోమన్నాడు అనగానే స్టార్ట్ చేశారు. ఇంటర్వెల్ వరకు అరుస్తూనే ఉన్నారు. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక పే ఆఫ్ సీన్కి ఇక్కడ అన్ని సెటప్ పెడుతుంటాడు. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం ఆ వీడియో బయట పెడతారు కదా, అక్కడ కొంచెం అన్ని సినిమాల్లో ఇదే ట్రోప్ నడుస్తుంది కదా. లైక్ మధ్యలో సడన్గా నిజం తెలుస్తుంది, లాయర్ వదిలేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ తిరిగి వస్తాడని. అదొకటే కొంచెం థ్రిల్లర్ అనిపించింది. అండ్ నాకు వచ్చిన ఇంకో డౌట్ ఏంటంటే, తనతో మాట్లాడా లాయర్? ఎవరితో? అదే ఆ పిల్లవాడు. అంటే తనని అడుగుతాడు కదా వాట్ వాజ్ హ్యాపెండ్ యాక్చువల్లీ అని చెప్పేసి, ఒక మీటింగ్ అన్న జరుగుతుంది కదా. చూపిలేదు మేబీ, సో కొన్ని స్కిప్ చేసి కూడా వెళ్ళిపోయాడు. అంటే అసలు ఒక కన్వర్జేషన్ కూడా జరగదు తనతో. అవునవును, సినిమాటిక్ లిబర్టీ అని అనుకోవచ్చు, పర్లేదు. బట్ అంటే వాడు అన్ని ఒకవేళ చెప్పి ఉంటే అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది ఆ సీన్. నాకెందుకు ఇది నువ్వు చెప్పలేదు అన్నట్టు. కరెక్ట్. అవును, అసలు నువ్వు చెప్పలేదు, వాడు ఏమీ చెప్పడు. ఈ ఫ్రెండ్స్ ఉంటాడు కదా, మీరు ఈ విషయం నాకు ఎందుకు దాచారని. అసలు వాళ్ళకి తెలియదు అది. ఫస్ట్ హాఫ్ లో అందరినీ కొనేస్తాడు కదా, ఆ డాక్టర్ని, ఆ ముగ్గురు ఎవరో బస్ స్టాప్ లో చూసి చెప్పారు అందరినీ, ఆ ఒక్కొక్కరిది విప్పుతాడు బ్రో. సెకండ్ హాఫ్ లో ఆ ముగ్గురు ఉంటారు ఇప్పుడు, అన్నవరం వెళ్ళి వచ్చినామండి అంటే పొద్దున దేవుడు బాబు పొద్దున ఎప్పుడు స్టార్ట్ అయ్యారంటే ఒకడు 6 అంటాడు, ఒకడు 8 అంటాడు, ఒకటి ఏం చెప్పడు అసలు. ఒక డీటెయిల్ ఉంటుంది చూడు, ఆ రోహిణి అడుగుతుంది కదా నేను ఉండొచ్చా వెళ్ళిపోవచ్చా అంటే అక్కర్లేదు వెళ్ళిపోమని అంటాడు. ద వెరీ నెక్స్ట్ సీనే వాడు ఆ డాక్టర్ కాంపౌండర్ పిలిచి అడిగిస్తాడు వాళ్ళ అమ్మని చూసిరా అని. తెలివి వాళ్ళ అమ్మ అక్కడ ఉండదు, పంపించేసి అప్పుడు అండ్ దట్ ఫోటో రివీల్స్ కూడా. నేను అప్పుడే అనుకున్నా వాడు కాంపౌండర్ పిలిచినా వాడు అబద్ధం చెప్తాడు కదా, వీడు పిలిపించేం లాభం అని. అండ్ చెప్తాడు కూడా, ఈ కోర్టు మెట్ల మీద కొనేసారు అండి అది అని చెప్పేసి. ఫస్ట్ శివాజీ క్యాప్చర్ చేయడం కూడా వాడు ఫస్ట్ ఆ మేడ మీద ఫోన్ మాట్లాడే చూసే అనుకుంటాం, సడన్గా వాడు ఇంటికి వచ్చేసి తీసుకెళ్ళిపోతాడు. మరి అంటే ఫస్ట్ వీడే కొట్టేసే రకం కదా చూస్తే. ఈడు మరీ ఇంత క్వాలిటీగా పోలీసులు తీసుకొచ్చి తీసుకెళ్ళిపోయినా అనుకున్నా, దాన్ని సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు మళ్ళీ. సో స్టార్ట్ అయింది ఆ వీడియో దగ్గర అని. పాపం వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్న షాక్ లో చూస్తూ ఉంటాడు. ఈంద్ర ఎవరు రా బయట లోపల నుంచి వచ్చారు అన్నట్టు. బట్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చాలా వరకు బయట అంతే ఉంటుంది తెలుసా. మరీ ఇంత ఉండర్లే. అరే
కూతురికి లెటర్ మరింత ఉండరు. ఉండరు. అయినా వాళ్ళు కూడా ఏంటి ఆ రూమ్ లో ఆడుకోవడం. నేను ఏమనుకున్నా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళిద్దరూ అనుకొని ఇట్లా బొమ్మల పెళ్ళి అని అబద్ధం చెప్పినేమో లోపల ఏదో జరిగే ఉంటుంది. గార్గి మూవీలో చూడు క్లైమాక్స్లో తిప్పేస్తాడు మొత్తం వాళ్ళ నాన్న చేసిండని, గుర్తుందా? అట్లా లాస్ట్లో వీళ్ళు బస్ స్టాప్లో వీళ్ళు ముందే అనుకున్నారేమో ఇట్లా చెప్దామని, బట్ లోపల ఏమైనా తప్పేమైనా జరిగిందేమో అట్లా తిప్పుతాడు అనుకున్నా. దే ఆర్ ఇంటర్మీడియట్, ఇంతే ఉంటారు. అరే మరి 17 అడుగు ఎవడరా బొమ్మల పెళ్లి చేసుకుని అంటే ఇంకా ఫోబియాలో ఉంటారు బ్రో. వాళ్ళ ఇంట్రడక్షనే కొంచెం మెచ్యూర్గా మాట్లాడుకుంటుంటారు ఫోన్లో తిట్టుకుంటూ. ఓకే అనుకున్నా, మళ్ళీ బొమ్మల పెళ్లి ఓకే. బట్ సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ ఉండదు కదా, మొత్తం దర్శిన కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఫస్ట్ హాఫ్లో అమృతం హర్ష ఎక్కేస్తూ ఉంటాడు, ఎందుకంటే పక్కోడు అమ్ముడు పోయిండు కాబట్టి. అండ్ వాడు అట్లేం కాదురా, సెకండ్ హాఫ్ లో కూడా ఆ వీడియో తీసుకొచ్చేది కూడా హర్షది చేంజ్ తీసుకొస్తాడు. హర్ష ఏం చేయడు అక్కడ. హర్ష నువ్వు ఇప్పుడు ఒక పేరు మోసిన లాయర్, వాడికి ఎదురులేదంటూ మాట్లాడుతుంటారు కదా. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో వాడు ఆ పెట్రోల్ కిరాణా షాప్ కొట్టోడితో గొడవ ఆ సీన్ ఉంది కదా, అక్కడ వీడే ఎదురెళ్ళి దొరికిపోతూ ఉంటాడు. కొన్నాను, వాడితో గొడవ ఉంది అది ఇదని. వాడు ఫస్టే కట్ చేయడు. మంగపతియుడు బోన్లోకి రమ్మనగానే వస్తాడు, రశ్మిలు ఉందండి అంటాడు. వాడు ఏదైనా క్వశ్చన్ అడుగుతుంటే వీడికి అర్థమైపోతుంది దొరికిపోతున్నా అని. సరే ఇవన్నీ కాదు, మా ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగింది, న్యాయం జరుగుద్దని వచ్చానని చెప్పి వాడు తప్పించుకొని వెళ్ళిపోతాడు. వీడంతా తెలియనోడు కాదంటున్నా, వాడే దొరికిపోతుంటాడు. అవును పెట్రోల్ కొన్నాను, వాడితో గొడవ ఉంది, చంపితే కదా, ఐ మీన్ అటాక్ చేస్తే కదా అంటే వీడికి ఆ మాత్రం అర్థం కదా అని, అంతే. అండ్ అది కూడా గుడ్ పాయింట్. వాడు చెప్తాడు కదా, మీరు చూసారా అని అందరిని అడుగుతాడు చూడు. రూమ్ లోకి వెళ్ళారు, ఇట్స్ క్లియర్ అంటాడు ప్రతి ఒక్కడు. ఏం క్లియర్ ఉందా, కనిపిస్తుందా నీకు? 16 minutes రాదు ఎవడని బయటకు వస్తే చేసినట్టేనా అంటే. సో దట్స్ ఆల్ అబౌట్ కోర్ట్. మన తెలుగులో కోర్ట్ రూమ్ డ్రామాసే చాలా తక్కువ, వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయండి, థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. అండ్ మీకు ఈ ఫిలింలో ఇంకా నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉంటే, మేము మాట్లాడిన పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీకు తెలిసిన కోర్ట్ రూమ్ డ్రామాస్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో సజెస్ట్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. ప్రపంచం చాలా విశాలమైంది, వెళ్ళి హాయిగా బతుకు, పరిగెత్తు. వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యేట్టున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్.